భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లా కర్రెగుట్టలో ల్యాండ్ మైన్ పేలి జవాన్ కు తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం. సిఐ విక్రమసింహను సస్పెండ్ చేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట న్యాయవాదులు ధర్నా. సిసిఐ పత్తి కొనుగోళ్లకు ఈ నెల ఆఖరి వరకు గడువు పొడిగింపు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ జోక్యంతో రైతులకు ఊరట. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఈదురుగాలుల బీభత్సం. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, సంగెం మండలం గవిచర్ల గ్రామంలో శ్రీ గుండా బ్రహ్మయ్య స్వామి దేవస్థానం నూతన విగ్రహ ప్రతిష్టాప కార్యక్రమంలో పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తి భావంతో నిర్వహించిన ఈ విగ్రహ ప్రతిష్టాపన గ్రామ ఐక్యతకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఆలయానికి శంకుస్థాపన చేసుకుని ప్రారంభోత్సవం చేయటం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. దేవుని ఆశీస్సులతో పరకాల పట్టణ అభివృద్ధికి పదంలో ముందుకు మరింత సాగాలని అన్నారు. గ్రామ దేవాలయాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు అని, దేవాలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ 11వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ భూమా గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే పుట్టమధు, ఇతర బీఆర్ఎస్ సిపిఐ నాయకులు. పాత ఆలో పెట్టినప్పుడు ఏంటంటే మనం అప్పటి వరకు కూడా ఏంటంటే ఇక్కడ మనం గోడ కట్టింది కూడా ఏం లేదు, గోడ కూడా ఏం కట్టలేదు. ఇంకోటి ఏంటంటే పాములు వస్తాయని చెప్పేసి ఆయన ఇప్పుడు టెంట్ హౌస్ నడిపించుకోనికి ఎక్కడ నుంచి దారి పెట్టుకున్నారు. కానీ కబ్జా చేసింది కూడా గోడ పెట్టింది, కబ్జా చేసింది అంటే అది అట్లా కూడా కాదు సార్. ఇది ఇప్పుడు ఆ రోడ్డు వరకు ఉంది, ఇప్పుడు అది మధ్యలో ఉంది సార్. దాన్ని కూడా అబ్జెక్షన్ అయ్యారు అక్కడ వేడో అద్దు అక్కడ వేసిన అందరు గబగా లోపలికి వచ్చేసి టేబుల్స్, కుర్చీలు, టెంటులు అన్నీ చింపారు. మొత్తం ఇష్టం ఉన్నట్టు స్టాండ్లన్నీ పడేసారు, బల్లలన్నీ ఇరుకొట్టిండ్రు. ఎందుకు వచ్చారు మీరనంటే మాకు ఆల్రెడీ కొత్తగూడెం కాంప్లైంట్ చేసి నేను దండం పెడితే కాలు ముక్తా అంటే ఇక్కడ ఆవును కట్టేసి ఉంటే కూడా కావాలని ఆవును తీసుకుపోయి పక్క కట్టేసారు. ఆ ఒప్పుకోలేదు, అది తెంపుకొని రుపుతంటే కూడా తీసుకుపోయి అక్కడ కట్టేసినాను. అక్కడే ఆల్రెడీ మున్సిపాలిటీ ఆఫీస్కి కడతా ఉన్నాం. ఇక్కడి వరకు ట్యాక్సీ కడుతున్నాం. ఓపెన్ ల్యాండ్ కూడా ట్యాక్సీ పట్టా ఉందా అన్న? అందరూ ఉన్నారు. మా మహిళా సమస్య మేము అందరం అండగా ఉండి అని చెప్పులతో గుణపడని చెప్తామని నిర్ణయించుకున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా ర్యాలంపాడు గురుకుల పరీక్షా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రవేశ పరీక్షలు గంటలు గడిచినా మొదలు కాలేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన తల్లిదండ్రులు పాఠశాల గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పరీక్ష ఆలస్యంపై అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు.
మండలం గవిచెర్లలోని శ్రీ గుండా బ్రహ్మయ్య స్వామి దేవస్థానంలో నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. పరకాల మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాలు సంస్కృతి ప్రతీకలని, గ్రామానికి శాంతి సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ప్రేక్షక పాత్ర. క్యాతనపల్లి ఎన్నికల పరిణామాలపై సమగ్ర విచారణ జరపాలి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న పోలీసులు, బీఆర్ఎస్ కౌన్సిలర్ల కుటుంబాలపై బెదిరింపులు, దాడులు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. బాల్క సుమన్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి యావత్ తెలంగాణ అంతా కూడా అండగా ఉన్నది. ముఖ్యంగా నేను సిపిఐ గారి వాళ్ళ నాయకులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నీతి తెలిసింది, అది మీరు ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ బాల్క సుమన్ పొత్తుల ద్వారా, లేకపోతే ఇలా నీతి ఇప్పటికే ఇంకా తెలియకుండా ఉండేది. కనుక ఇవాళ మీరు ఏదైతే స్టాండ్ తీసుకున్నారో, గొప్పగా డబ్బులు ఇస్తామన్నా పదవులు ఇస్తామన్నా మేము ఎన్నికల కన్నా ముందు ఏదైతే పొత్తుకు పెట్టుకున్నామో ఆ పొత్తుకు కట్టుబడి ఉంటా అని మీరు ఏదైతే ఇవాళ నినాదం ఇస్తూ ఉన్నారో, ఇది నీతికి నిజాయితీకి మీ పోరాట పటిమకు ఇది ఒక మంచి గుర్తింపుగా నేను భావిస్తూ ఉన్నాను. సిపిఐ వాళ్ళను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మేము యావత్, మరీ ముఖ్యంగా మా పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త, ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా అండగా ఉంటామని హామీ ఇస్తా ఉన్నాను. జై తెలంగాణ. కార్మికుల కుటుంబాలకు శుద్ధమైన జలాలను అందించడం కోసం నిర్మించిన ఎస్టీపీలను వినియోగంలోకి తీసుకురావడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని, కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవటమే కారణమని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. గోదావరి కని టు ఇంక్లైన్ టు ఏ ఇంక్లైన్ గనుల సమీపంలో సింగరేణి యాజమాన్యం దాదాపు 17 కోట్ల రూపాయల నిధులతో ఎస్టీపీల నిర్మాణం చేపడుతుంది. ఈ ఎస్టీపీల నిర్మాణం పూర్తయితే పట్టణంలోని డ్రైనేజీ వాటర్ను ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన వాటర్ను గోదావరి నదిలోకి వదలడం జరుగుతుంది. దీంతో సింగరేణి కార్మిక కుటుంబాలకు శుద్ధమైన నీటిని తాగే అవకాశం ఉంది. కాగా ఎస్టీపీల నిర్మాణం ఆలస్యం అవుతుండటం సోమవారం సిఐటియు ఆర్జీవన్ బృందంలో కలిసి రాజారెడ్డి ఎస్టీపీల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల రాజారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆర్జీవన్ గౌరవ అధ్యక్షులు, అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మొండే శ్రీను, సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, అన్నబోయిన శంకర్, ఆసాని మహేష్, ఎస్కే గౌస్, కొమ్ము రమేష్, సానబోయిన సాయి ప్రకాష్, తాళ్ల శ్రీనివాస్, కట్కం రాకేష్, తుమ్మల కృష్ణంరెడ్డి, గద్దె జనార్దన్, గట్టేపల్లి కృష్ణారెడ్డి, చిన్నబోయిన శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులందరికీ మంచినీరు వెంటనే, మంచినీరు స్టోరేజ్ ట్యాంక్ వెంటనే నిర్మించి కార్మికులందరికీ మంచినీరు వెంటనే, యజమాన్య నిర్లక్ష్య వైఖరి, మంచినీరు అందించండి, ఆరోగ్యాలు కాపాడండి, మంచినీరు అందించండి, ఆరోగ్యాలు కాపాడండి. సిఐటియు కార్మికుల ఐక్యత, యజమాన్య నిర్లక్ష్య వైఖరి. ఎంప్లాయ్మెంట్ ఆధ్వర్యంలో గోదావరికంలో 22A బద్దలో నిర్మిస్తున్న ఎస్టీపీ గత సంవత్సరం కానుంచి నత్తనడక నడుస్తూ ఉంది. కాంట్రాక్టర్కు డబ్బులు చెల్లించకపోవడం వల్ల పెండింగ్ ఉంది. దాదాపు వర్క్ అంతా కంప్లీట్ అయింది. గోదావరికి సంబంధించిన మురుకు నీళ్ళన్నీ కూడా ఇక్కడ దీని ద్వారా ఎస్టీపీ ద్వారా ఫిల్టర్ అయ్యి గోదావరికి పోతే గోదావరిలో సింగరేణి కాలనీలు వాడుకోవడానికి అనుకూలంగా ఉంటాయి, మంచిగా ఉంటాయని చెప్పి భావించి దీనికి దగ్గర 17 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. దాదాపు 15 కోట్ల రూపాయల వరకు కంప్లీట్ అయిపోయింది.
ఇంకా నాకు తెలిసి దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఆ డబ్బులు ఇంకా 2 కోట్ల రూపాయల డబ్బులు ఆయన కాంట్రాక్ట్కి ఇవ్వలేదు అనేది ఆరోపణ ఉంది. కేవలం 5-10 లక్షలు ఖర్చు పెట్టి పెయింటింగ్లు వేస్తే వర్క్ కంప్లీట్ అయింది. కానీ ఆ డబ్బులు చెల్లించకపోవటం వల్ల ఆ కాంట్రాక్టర్ దీన్ని పక్కెళ్ళిపోయిన డబ్బులు ఇస్తేనే ఆ చిన్న పని చేసి పెడతాను వెళ్ళిపోయింది. అంటే నేను అంటున్న కంపెనీకి 2 కోట్ల రూపాయలు దొరుకుతలేవా మీకు? కార్మికుల సంక్షేమం అవసరం లేదా? ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించిన నీళ్ళు అంతకుముందు స్టోరేజ్ ఉన్నప్పుడు కొన్ని లక్షల గ్యాలన్లలో ఈ కొన్ని నీళ్ళు కలిసేటి. కానీ వాళ్ళ ప్రాజెక్టుని మొత్తం వదిలిపెడితే చిన్న కాలువ గల కింద ఒక స్టోరేజ్ ట్యాంక్ కూడా అక్కడ లేదు గోదావరిలో. మొత్తం ఈ నీళ్ళే ఫిల్టర్ అయ్యి మళ్ళీ మంచినీళ్ళ ఫిల్టర్ ద్వారా ఇటు వస్తున్నాయి. అందుచేతనే సింగరేణి కార్మికులు అనారోగ్యానికి గురవుతున్నారు. మంచినీళ్ళేమో ఆడ కలుస్తాం, అది కంప్లీట్ కాలే. ఇదేమో ఇది కంప్లీట్ కాలే. మరి కంపెనీ కాకపోతే కంపెనీకి రేవంత్ రెడ్డి ఒక ఫోన్ చేయగానే 10 కోట్లు 20 కోట్లు స్టేడియంకు ఫుట్బాల్ గ్రౌండ్కి ఇస్తారా? గ్రౌండ్లకు ఇస్తారా? స్కూళ్ళకి ఇస్తారు. 100 కోట్లు ఖర్చు పెడతారు. 1000 కోట్లు దారదత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు. కానీ కార్మికుల సంక్షేమం దగ్గర 1,00,000 మంది ఆరోగ్యానికి ముడిపడి ఉంది. ఇది RG 1, 2, 3కి సంబంధించిన ముడిపడి ఉన్నది. దీన్ని కంప్లీట్ చేయడానికి మాత్రం డైరెక్టర్లకు చేతులు వస్తలేవు. నేను అంటున్నాను CITగా, ఇలా కొత్త MD గారు వచ్చిండ్రు, కొత్త డైరెక్టర్ వచ్చిండు, ఇలా మొత్తం యాజమాన్యం అంతా మారింది. ఇప్పటికైనా కొంచెం చిత్తశుద్ధి పెట్టి ఆలోచించుకొని కోరుతా ఉన్నాం. ఇవి వెంటనే కంప్లీట్ చేయండి 1-2 మంత్స్లో. లేదా ఎండాకాలంలో మొత్తం మురికి దాగి కార్మికులు అస్వస్థకు గురవుతారు కుటుంబాలని కూడా. ఇప్పటికే వేల ఖర్చులు పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. హాస్పిటల్ పరిస్థితి అది బాగలేదు. డాక్టర్లు స్పెషలిస్టులు ఉండరు, మందులు సఖ్యం ఉండవు, ఎలువని మందులు కొనుకొస్తారు. కాంట్రాక్టు డాక్టర్లు, కాంట్రాక్టు నర్సులు, కాంట్రాక్టు ఆయాలు. ఇదేం పద్ధతి అంటున్నాం? కార్మికుల ఆరోగ్యం సంక్షేమం మీకేం అవసరం లేదా? గవర్నమెంట్ చెప్పిన పనులు చేస్తారు కానీ కార్మిక సంక్షేమం కూడా ఆలోచించమని కోరుతున్నాం. కార్మిక కుటుంబాల ఆరోగ్యంగా ఉంటేనే ఉత్పత్తి, ఉత్పాదక సేఫ్టీ పెరుగుతుందని గ్రహించి ఇప్పటికైనా సరే సింగరేణి ప్రాంతంలో అన్ని కార్యక్రమాలు, రోడ్లు కానీ, మంచిళ్ళు కానీ, క్వార్టర్ రిపేర్లు కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పారిశుద్ధం కూడా మీరు వెంటనే క్లియర్గా అని చెప్పి మీ సింగరేణి యాజమాన్యం CITగా డిమాండ్ చేస్తాం. CCI పత్తి కొనుగోళ్లకు ఈ నెల ఆఖరి వరకు గడువు పొడిగింపు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ జోక్యంతో రైతులకు ఊరట. కొన్ని రోజులుగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోళ్లు ఫిబ్రవరి 20వ తేదీతో ముగుస్తాయని సమాచారం రావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చెన్నూరు, కొట్టపల్లి ప్రాంతాల్లో పత్తి అమ్మకానికి సిద్ధంగా ఉన్న రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెంటనే స్పందించి CCI CMD పేరుతో నేరుగా మాట్లాడారు. రైతుల ప్రస్తుత పరిస్థితిని వివరించి ప్రొక్యూర్మెంట్ గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన CCI అధికారులు ఈ రోజు నుంచి మరో 7 రోజులు అంటే ఫిబ్రవరి నెల చివరి వరకు పత్తి కొనుగోళ్లకు ఎక్స్టెన్షన్ ఇస్తామని తెలిపారు. ఈ విషయంపై అధికారిక ధృవీకరణ కూడా అందింది. దీంతో రైతులకు అదనంగా 1 వారం సమయం లభించింది. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమ సమస్యల పరిష్కారానికి ఎంపీ ఎప్పటికప్పుడు కృషి చేస్తారని తెలియజేస్తున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే మా దృష్టికి తీసుకురావాలని రైతులను కోరుతున్నాము అన్నారు. కొద్ది రోజులుగా CCI ప్రొక్యూర్మెంట్ పత్తి కొనుగోలు ఏదైతే 20వ తారీఖు ఫిబ్రవరి నాడు అయిపోతుందని చెప్పి, డేట్ అయిపోతుందని చెప్పి ఏదైతే రైతులు ఆందోళన చేసిండ్రో దాన్ని బట్టి మేము CCI CMD గారితో మాట్లాడడం జరిగింది. వారికి ప్రజెంట్ సిచ్యువేషను మన చెన్నూరు ప్రాంతంలో, కోటపల్లి ప్రాంతాల్లో కష్టాలు ఉన్నాయి రైతులకు. వారికి ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్టెన్షన్ కావాలంటే ఈరోజు వారు ఇంకా 7 రోజులు 27వ తారీఖు వరకు ఎక్స్టెన్షన్ చేసినామని చెప్పి వారు మాకు ఈరోజు కన్ఫర్మేషన్ పంపడం జరిగింది. ఇది రైతులందరికీ 1 వారం రోజులు ఎక్స్ట్రా దొరికిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. మరి ఇంకా మా ప్రయత్నము దీని మీదనే ఉంటుంది. రైతులు ఏమి కష్టాలు పడకుండా ఏమన్నా ఉంటే మాకు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఈదురుగాలుల బీభత్సం. బయ్యారం మండలం బరోని, మడువ, పంది పంపుల, అల్లిగూడెం గ్రామాలలో ఈదురుగాలులు. నేలమట్టమైన మొక్కజొన్న పంటలు చేతికొచ్చిన దశలు నేలమట్టం కావడంతో లబోదిబోమంటున్న రైతులు.
2034 వరకు ప్రజలు తమకే అధికారం ఇస్తారని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే 10 ఏళ్ల పాటు కేసీఆర్ తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. కడుపులో బాధ పెట్టుకోకుండా నిత్యం యోగా, వాకింగ్ చేయాలని అన్నారు. అవసరమైతే చిన్నజీయర్ స్వామి సూక్తులు వినాలని సీఎం కేసీఆర్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక్కడ నుంచి 2034 వరకు మాకు ఇవ్వబోతున్నారు. నేను మొదటి నుంచి అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మీరు ఏం చింత పెట్టుకోకండి, ఆరోగ్యం కాపాడుకోండి, ఆరోగ్యవంతంగా ఉండండి. మంచి ఆలోచనలు వస్తే ఆటోమేటిక్గా ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు కడుపులంతా బాధ పెట్టుకొని ఇదేదో మా వారసత్వ ఆస్తి, ఈ ఆస్తిని ఎవరో కొలగొట్టేసిరు అన్నట్టుగా కడుపులంతా బాధ పెట్టుకుంటే దాంతోనే ఆరోగ్యం దెబ్బతింటుంది. మీకు కూడా అందరికీ తెలుసు కదా, బాధ ఎక్కువైనా దుఃఖం ఎక్కువైనా రాత్రి నిద్ర సరిగ్గా లేకపోయినా చివరికి ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఆ పరిస్థితులు వద్దు. 10 సంవత్సరాల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పొద్దున్నే లేచి వాకింగ్ చేసుకోండి, సాయంత్రం వ్యాయామం చేయండి, యోగా చేయండి, మంచి ఆలోచనలు చేయండి, మంచి పుస్తకాలు చదవండి. 80,000 ఏం చదివినారు, ఇప్పుడు మంచి పుస్తకాలు తెలంగాణ సమాజానికి ఉపయోగపడే పుస్తకాలు కూడా చదవండి. తక్కువకి ఎక్కువకు చిన్నజీయర్ స్వామి గారి సూక్తులు వినండి, లోక కళ్యాణం కోసం మంచి ప్రవచనాలు వినండి. కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై 12.15 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య కుంభాభిషేకం, మహాపూర్ణాహుతి ఘనంగా జరిగి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకంటే దేని గొప్పతనం దానికే ఉంది. యాదాద్రి గొప్పతనం యాదాద్రి, కొడవటంచి గొప్పతనం కొడవటంచిది. ఇది దానికి రాదు, అది దీనికి రాదు. మన కొడవటంచ ఒక అతి ఉత్తమమైనటువంటి భక్తులకి పిలిస్తే పలికే పొంగు బంగారంగా ఉండే మంచి ఆలయం కావాలి అని మీరందరూ కూడా అదే రకమైనటువంటి భక్తి తత్పరతతోటి ఈ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తారు అని మేము ఆశిస్తున్నాం. మొక్కుకో అన్న, నువ్వు ముఖ్యమంత్రి అవుతావంటే మొక్కుకున్నాడు. ముఖ్యమంత్రి కాగానే 12 కోట్ల 15 లక్షల రూపాయలు మేము అడగక ముందే ముఖ్యమంత్రి అయినాక ఒక 20 రోజుల్లోనే జీవో తెచ్చి ఆ 12 కోట్ల 15 లక్షల రూపాయలు మరి మా మేస్త్రి రమేష్ కానీ, కార్పెంటర్ రమేష్, అదేవిధంగా మరి వెంకటేశ్వర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క సహకారంతో ఈరోజు ఈ ఆలయాన్ని 11 నెలల్లో మరి ఈ స్థాయికి తీసుకురాగలిగామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరి సహకారం, మీ అందరి ప్రోత్సాహం ఈ నియోజకవర్గం వరంగల్ ఉమ్మడి జిల్లా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు స్వామి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేసి ఎన్ఆర్ఐ కోటలో, అమెరికాలో, ఇతర దేశాల్లో ఉన్న ఉద్యోగస్తులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న వ్యాపారస్తులకు కూడా ఈ స్వామి ఆశీస్సులు పొందే విధంగా, ఈ యొక్క ఆలయం అభివృద్ధి చెందే విధంగా మీ సహకారం ఉండాలని, అదేవిధంగా స్వామి ఆశీస్సులు కూడా ఈ ప్రాంత వాసులపై కలగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఉదయం ఉట్నూరు మండలం శ్యాంపూర్లో బ్రిడ్జిపై నుంచి ఆర్టీసీ బస్సు క్రింద పడింది. ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఉట్నూరు మండలంలోని శ్యాంపూర్లోని బ్రిడ్జిపై నుంచి పడిపోయిన బస్సు ఘటనలో 5 ప్రయాణికులకు తీవ్ర గాయాలు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయాలైన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇరుకుగా ఉన్న ఈ బ్రిడ్జిపై తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెబుతున్న స్థానికులు.
భూపాలపల్లి జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం. మహాదేవ్పూర్ మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం. గాలివాన దాటికి పలు చోట్ల విరిగిపడ్డ చెట్లు, స్తంభించిన విద్యుత్ సరఫరా. రైతన్నల కన్నీరు. గాలివాన దాటికి నేలపాలైన పత్తి, మిర్చి పంటలు. చేతికొచ్చిన పంట చేజారిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. వడగళ్ల వానతో మహాదేవ్పూర్ మండలంలో భారీగా ఆస్తి, పంట నష్టం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.